వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీ రాజ్ కమల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నాటక అకాడమీ డైరెక్టర్ పగడాల శివపార్తి గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, రాజ్ కమల్ గారు. మేడం ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా హాట్ టాపిక్ ఉన్నటువంటి తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం ఆల్రెడీ సుప్రీంకోర్టులోకి ఇచ్చినటువంటి సిట్ ఇచ్చిన రిపోర్ట్లో దాదాపు 250 పేజీలు రిపోర్ట్ ఇచ్చింది. దానిలో ఎందుకని అధికార పార్టీ ఏమో ప్రతిపక్షం మీద, ప్రతిపక్ష అధికార పార్టీ మీద రెండు బురజమ్ముకుంటున్నారు. ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది, ఆందోళనకరంగా ఉంది. శ్రీవారి లడ్డు అనేది చాలా కొన్ని కోట్ల మంది భక్తులటువంటి మనోభావాలు దెబ్బతింటున్నాయి. అసలు సిట్లో ఉన్నటువంటి నివేదికని ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు జనరల్ మీ సమావేశం పెట్టేంత వరకు కూడా జనసేన పార్టీ కేటర్ ఎందుకు స్పందించట్లేదు అంటే ఏం చెప్తారు మీరు ఒక అధికార ప్రతినిధిగా? ఐఎమ్ సారీ టు సే దిస్ వన్. మీరు హాట్ టాపిక్ అన్నారు. అసలు ఎంతో పవిత్రమైన శ్రీవారి ప్రసాదం గురించి, దాని కల్తీ జరిగిన విధానం గురించి మాట్లాడుకోవడం అత్యంత దౌర్భాగ్యం, బాధాకరమైన అంశం. దీన్ని రాజకీయం చేయాల్సిన, దీన్ని అడ్డం పెట్టుకొని శ్రీవారు తిరుపతి లడ్డూని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే దుస్థితి అయితే కూటమికి లేదు, రాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి సనాతన ధర్మం గురించి ఎంతో బాగా తెలిసిన వ్యక్తి. ఆయన గత 25 సంవత్సరాలుగా చాతుర్మాస దీక్షని చేస్తారండి. 4 నెలలు సంవత్సరానికి ఒక్క పూట భోజనంతో కటిక నేల మీద పండుకొని అంత నిష్టగా వైష్ణవ భక్తులు ఆయన. సో అలాంటి వ్యక్తి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని అభాండాలు ఏమి వేయరు. అక్కడ ఆల్రెడీ ఆయన తిరుపతి వెళ్ళినప్పుడు ఎంతోమంది భక్తులు ఆయనకు చెప్పడం జరిగింది, అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఏమని, ఏదో జరుగుతుంది సార్, ఇక్కడ కల్తీ జరుగుతుందని మాకు అనుమానం ఉంది, లడ్డు క్వాలిటీ తగ్గింది, ఇంతకు ముందులాగా లేదు, స్మెల్ కానీ ఆ ఇంగ్రీడియంట్స్ ఏం వేస్తున్నారో కానీ మొత్తానికి సంథింగ్ ఈజ్ రాంగ్ సార్, మీరు కొంచెం దీని గురించి మాట్లాడండి, శ్రద్ధ తీసుకోండి అని ఎంతోమంది పదే వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సో ఆ టైంలో ఏం తెలియకుండా మాట్లాడుకోవటం తప్పు కాబట్టి ఆ రోజు ప్రస్తావించలేదు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వెంటనే ఆయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా సేమ్ ఇలాంటివే, ఆయన కూడా చాలాసార్లు ఇలాంటివి ప్రజల నుంచి వచ్చాయి. అక్కడ అధికారులు గతంలో పాలక మండలి చేసిన ఆయనకు కూడా ఎంతో అనుభవం ఉన్నోళ్ళు, తెలిసిన వాళ్ళు అధికారులు ఉంటారు కదా, వాళ్ళకు వచ్చిన దీని ప్రకారం, రిపోర్ట్ ప్రకారం మళ్ళీ అక్కడ ఉన్న పాత ఏవైతే ట్యాంకర్స్, నెయ్యి ట్యాంకర్స్ ఉన్నాయో వాళ్ళ హయాంలో వచ్చినవి, వాళ్ళ వేర్ హౌస్ నుంచి కొన్ని శాంపిల్స్ తీసుకొని కల్తీ జరిగిందా లేదా, అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి పంపించారు టెస్ట్కి. టెస్ట్ చేశారు, కల్తీ అయిందని వచ్చింది. అసలు సారీ టు సే బాధాకరమైన విషయం ఏంటంటే జంతు కొవ్వు కూడా కలిసింది అనేది ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఇచ్చిన తర్వాత అసలు ఏంటి, నిజంగా కలిసిందా లేదా అని చెప్పి ప్రాపర్గా దీని మీద ఇంకా లోతుగా విశ్లేషణ చేయాలి. ఏదో ఆ ఎన్డీడీపీ రిపోర్ట్ ఒక్కదాన్నే పట్టుకొని మనం ఊగిలాడలేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయం చెయ్యాలి అనుకుంటే ఒక రిపోర్ట్ సరిపోతుంది, దాంతో చెప్పేయచ్చు ఇది ఇలాగానే. కానీ మరి ఎందుకు ఆగలేదు గవర్నమెంట్, ఎందుకు ఆగలేదు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సిట్టు అక్కర్లేదు, బిట్టు అక్కర్లేదు అన్నాడు ఆయన, కానీ ప్రభుత్వం అలా అనుకోలే. ఇంకా లోతుగా అన్వేషణ చేయాలి, ఇంకా విచారణ చేయాలి. సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ ఇలా ఈ రకంగా ఆరోపిస్తుంది కనుక దీని మీద న్యాయ విచారణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు గేట్లు తట్టిన తర్వాతే అప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడు సిట్ ఏర్పాటు చేసింది సిబిఐ. ఏపీసీఐడి చేతిలో ఉంది, అప్పటికి విచారణ జరుగుతుంది. వాళ్ళు మేము మీ ప్రభుత్వంలో ఉన్న సిస్టమ్ ఎందుకంటే వాళ్ళు గతంలో అలా చేశారు, సిఐడిని అడ్డం పెట్టుకొని ఎన్ని ఫాల్స్ కేసులు వేశారు, ఫాల్స్ రిపోర్ట్, వాళ్ళు అలా చేసి ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా అలా చేస్తారేమో భయంతో మాకు మీదొద్దు, స్టేట్ గవర్నమెంట్ వద్దు, మాకు ఇంటెలిజెన్స్ వద్దు, మేము సెంట్రల్ని కోరుతామని వెళ్ళారు. అంతేగాని గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీసుకోకుండా, గవర్నమెంట్ ఆన్ ద డ్యూటీ ఫస్ట్ నుంచి. ఆ ఫస్ట్ రిపోర్ట్ కూడా సిఐడినే చేసింది, ఏపీసీఐడియే చేసిన తర్వాత వీళ్ళు నమ్మట్లేదు కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళనివ్వండి. అందులో మనం కోరుకునేది కూడా అదే కదా, కూటమి ప్రభుత్వం కోరుకునేది కూడా అదే, ఏం జరిగింది నిజ నిజాలు నిర్ధారించాలి, బయటికి రావాలి అని. సో వాళ్ళు వెళ్ళారు, తలుపు తట్టని ఇంకేమైనా తట్టని వెళ్ళారు, విచారణ వేశారు. అసలు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో జరిగిన, ఆయన అసలు సిట్టు అక్కర్లేదు, బిట్టు అక్కర్లేదు అన్నాడు. ఆయన సంగతి మీరు ఎత్తట్లా, కానీ అలా కూటమి అనుకోలేదు. ఉన్నాయి, నెట్లో కావాలా చూపించాలా? అయ్యో, ఆయన ప్రెస్ మీట్లో లడ్డు గురించి ప్రెస్ మీట్ పెట్టి గంట సేపు పెట్టారు కదండి, మీరు ఇంకా అప్డేట్ అవ్వలేదు అనుకుంటా.
చూడండి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మీకు వెతికి పంపిస్తాను. న్యాయస్థానాలకు వెళ్ళింది వైఎస్ఆర్సీపీ పార్టీ వెళ్ళింది, న్యాయస్థానానికి వెళ్ళింది, న్యాయస్థానానికి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత వెళ్ళిందండి. ఇప్పుడు కేసు నమోదు చేశారు, తర్వాత న్యాయస్థానానికి ఒక ఎందుకు సిట్ ఎంక్వైరీ వెళ్తారు? చేయడం జరిగింది. సరే నేను మీకు సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ జంతు అవశేషాలు లేదు అనేది వైసీపీ వాదన. నిజంగా మీరు సిట్ రిపోర్ట్ చూసారా? మీరు 236 పేజీలు వచ్చింది కదా, 250 పేజీల దగ్గరగా ఇచ్చింది. అవును. ఏంటి వాళ్ళు ఎందుకు వెళ్ళారు న్యాయస్థానానికి అంటే, మీ గవర్నమెంట్ వ్యవస్థలో జరిగే విచారణ మీద మాకు నమ్మకం లేదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, మాకు న్యాయం కావాలని వాళ్ళు వెళ్ళారు. మాకు భయమే ఉంది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళని వాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ఏదైనా అదే విచారణ జరిగిద్ది. ఇక్కడైనా సెంటర్లోనైనా ఎక్కడైనా అదే జరిగిద్ది. అసలు తప్పు చేసిందే నిజమైనప్పుడు నిజాన్ని దాయలేరు కదా. సిట్ రిపోర్ట్ మీరు చూసారా? నేను చూశానండి, కొన్ని పేజెస్ చూశాను. వాటి నుంచి కొన్ని పేజెస్, ఇంపార్టెంట్ పేజెస్ చూశాను. 250 పేజీలు ఉంది కాబట్టి మెయిన్ పేజెస్ చూశాను నేను. అక్కడ జరిగింది ఏంటంటే, కల్తీ జరిగిన మాట వాస్తవం అండి. జంతు అవశేషాలు లేదు అని చెప్పి, నేను అది కూడా అవశేషాలు లేదని చెప్పి సిట్ ఇచ్చింది కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవశేషాలు లేదని ఏమి ఇవ్వలేదు. పామాయిల్ మరియు కలిసిందని చెప్పి బీటా కెరటిన్ అని వైసీపీ చెప్తుంది. ఫ్లోరైడ్ గతంలో కలిసిందని చెప్పి పవన్ కళ్యాణ్ అమ్మవారి మెట్లు కడిగారు, బొట్లు పెట్టారు. ఇప్పుడు ఏ మెట్లు కడుగుతారు? బహిరంగ క్షమాపణ చెప్పాలని వైసీపీ చెప్పింది. అసలు బహిరంగ క్షమాపణ చెప్పడానికి ఇక్కడ ఏమన్నా కల్తీ లేకుండా అచ్చమైన ఆవులతోటి తీసిన ప్యూర్ నెయ్యి ఏమన్నా వాడారా? కాదు. కల్తీ అంటే మేము గతంలో కళ్యాణ్ గారు ఏదో 10% 20% కలిసి ఉంటుంది అనుకున్నారు. ఇక్కడ అసలు నెయ్యే లేదు, అసలు కంప్లీట్గా 100% కల్తీ. దాన్ని అంటే మనం ఒక 10% తప్పు కనిపెడదామంటే 100% తప్పుకు దొరికారు వాళ్ళు. మరి అది దీనికన్నా పెద్ద మహాపరాధమే కదా అది. ఇప్పుడు కళ్యాణ్ గారు అని చెప్పిన దాంట్లో అవాస్తవం ఏముంది? ఆయన కడగడానికి మెట్లు అంటే జంతు అవశేషాలు లేదు అదే. టు ద పాయింట్, నేను ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. నేనేమని చెప్తున్నానంటే, ఇప్పుడు సిట్ ఏం చెప్పింది, జంతు <10% అనేది ఎన్డీటీపీ రిపోర్ట్లో కలిసింది, ఫ్యాట్ కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పింది. సో ఇక్కడ ఎన్డీపీఆర్ రిపోర్ట్లో ఏమొచ్చింది, రసాయనాలు కలిసాయని వచ్చింది. పేరు మార్చారు, అంటే ఏదైతే పందికో లార్డ్ అనేది కలవలేదు అని చెప్పారు. ఎందుకంటే బిలో లెస్ వాళ్ళు అక్కడ కోడ్ వాళ్ళు కరెక్ట్గా ఒక మెజర్మెంట్ ఇచ్చి చేశారు కాబట్టి ఆ మెజర్మెంట్కి దొరకదు. ఎందుకు దొరకదో చెప్తాను. మోనోగ్లిజరైడ్స్ అన్నారు. ఇప్పుడు పామాయిల్, మోనోగ్లిజరైడ్స్, బీటా కెరటిన్. మోనోగ్లిజరైడ్స్ అసలు మోనోగ్లిజరైడ్స్ అంటే ఏంటి? అవి కొవ్వు నుంచి తయారు చేసే ఒక రసాయనం కదా. మరి కొవ్వు ప్లాంట్ బేస్డా? కొవ్వు ఎట్లా వచ్చిందండి? యానిమల్ బేస్డా, ప్లాంట్ బేస్డా? చెప్పండి. యానిమల్ బేస్డ్. మరి యానిమల్ బేస్డ్ అంటే యానిమల్ నుంచి వచ్చేదే కదా ఫ్యాట్. ఆ ఫ్యాట్ని కరిగిస్తే వచ్చేదే మోనోగ్లిజరైడ్స్. మోనోగ్లిజరైడ్స్ ఉన్నాయని వెరీ క్లియర్గా సిట్టు ప్రస్తావించినప్పుడు కలవలేదు అంటారు. అది రూపం మారింది అంతే. వాళ్ళు చెప్పిన దానికి రూపం మారింది. అంటే 250 డిగ్రీల దగ్గర వాళ్ళు హీట్ చేస్తే అది డిఎన్ఏ కోల్పోయి అది కెమికల్గా అవుతుంది. కెమికల్ ఉంది అని చెప్పారు. రూపం మార్చి వాడారే తప్పితే అది వచ్చిన ప్రధాన మూలం ఎక్కడి నుంచి? కొవ్వు నుంచే కదా, జంతు కొవ్వే కదా అది. మరి జంతు కొవ్వు అనేది సిట్ ఇచ్చిన రిపోర్ట్లో లేదు కదా. నేను అంటే వైసీపీ అనేది ఏంటంటే, పేర్లు వేరే, పదార్థం ఒకటే. నేను చెప్పేది అదే, పేర్లు వేరే, పదార్థం రూపాంతరం ఇక్కడ సెన్సిటివ్ విషయాలు, మతపరమైన విషయాలు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా జంతు కొవ్వు కానీ పిగ్ కానీ అలాంటి పదాలు మాట్లాడేటప్పుడు పెద్ద పదాలు, అది పెద్ద పదాలేం కాదు, తప్పు పదాలేం కాదు, వాళ్ళు ఏం వాడని ఏం కాదు, వాడినవే. 200 అసలు సిట్లోనే వెరీ క్లియర్గా 250 డిగ్రీల దగ్గర హీట్ చేసే ఇవి కెమికల్గా తయారవుతాయి, వీటిని కలపడం జరిగింది పామాయిల్ అని సిట్టే చెప్పింది కదండి.